హలో అండి, ఈ వీడియోలో జొన్న పిండితో సొరకాయ రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. దానికోసం మనకు కావాల్సింది ముందుగా ఒక సొరకాయ తీసుకోండి. సొరకాయ ఇక్కడ నేను తీసుకునేది వచ్చేసి ఒక అర్ధ కేజీ అయితే ఉంటుందండి. అర్ధ కేజీలో నేను పావు కేజీ మాత్రమే దీంతో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నేను 2 కప్పుల జొన్న పిండి మాత్రమే చేయాలనుకుంటున్నాను. దానికోసం ఈ సొరకాయని తీసుకొని మొత్తం కూడా తురుము పట్టుకోవాలండి. తురుము పట్టుకుంటే మనకు సన్నగా అయితే వస్తుందన్నమాట. దాంతో నుంచి వాటర్ కూడా బాగా ఫామ్ అయిపోతాయి. సో ఒక్క చుక్క నీళ్లు కూడా మనం లేకోకుండానే ఈ సొరకాయ జొన్న రొట్టెను అయితే తయారు చేసుకోవచ్చు. కాయ మొత్తం కూడా ఇట్లాగా మనం సన్నగా తురుము అయితే పట్టేసుకోండి. మనకు కారానికి కావాల్సినట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని, ఇక్కడ నేను మంట ఉండే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఒక 5-6 వేస్తున్నానండి. 5-6 పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని రోట్లో కొంచెం కచ్చాగా అయితే దంచిపెట్టుకోండి. మొత్తం పేస్ట్ లాగా అయితే అవసరం లేదు, అక్కడక్కడ తగులుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే 2 ఉల్లిపాయలను అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు జొన్న పిండిని యూస్ చేస్తున్నాను కాబట్టి 2 ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్ కొలత సరిపోతుందన్నమాట. మనం ఆనియన్స్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. మొత్తం కూడా సన్నగా ఇట్లాగా 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అలాగే మనం కొన్ని పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పచ్చిశనగపప్పు ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకునే విధానాన్ని కూడా చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకోండి. దాంతో 2 కప్పుల జొన్న పిండినైతే తీసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి తరుగు ఉంటుంది కదా, అది వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. మనకు అక్కడక్కడ అన్నీ తగులుతుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇవన్నీ కూడా వేసుకొని పడితే బాగుంటుంది. దాని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోండి. పచ్చిశనగపప్పు ఒక 10 నిమిషాల ముందే నానబెట్టేసుకోండి. అప్పుడు బాగా నానతాయి అనమాట. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా మనకు కరుం అంటూ బాగా ఉంటుంది. ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెంగా ఈ సొరకాయ అయితే మనం ఏదైతే గ్రేట్ చేసి పెట్టుకున్నామో ఆ తురుము కొంచెంగా మనం వేసుకుంటూ పిండి అయితే దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి కదా. సో మొత్తం కూడా అన్నీ కలిసేటట్టు కొంచెంగా మనం అరచేయి పిరికిడి ఉంటుంది కదా, సో పిరికిడితో కొంచెం అట్లా కలుపుకుంటూ ఉండండి. ఈ సొరకాయ రొట్టె కోసం మనం చుక్క కూడా వాటర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆ సొరకాయలో నుంచే వాటర్ అనేది బాగా ఫామ్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మనం ఒకేసారి మొత్తం సొరకాయ తురుము వేసుకోకుండా మనకు పిండికి తగ్గట్టు కొంచెం వేసుకుంటూ అయితే కలుపుకోండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తినడం పీచు పదార్థం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది. సో కొంచెం వేసుకుంటూ ఆ వాటర్ అనేది పిండికి బాగా పట్టాలన్నమాట. మొత్తం ఒకేసారి అయితే వేసుకోకండి. మన పిండికి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకుంటూ అయితే కలుపుకోండి. దీనికి మనం చుక్క వాటర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదండి. మొత్తం కూడా ఆ సొరకాయతోనే మనకు పిండి అనేది బాగా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇది మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఈ సొరకాయతోనే పిండి అంతా దగ్గర పడిపోతుంది. సో కన్సిస్టెన్సీ నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఉండొచ్చు అనమాట. ఈ సొరకాయ రొట్టెని మనం డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. దాంతో ఈ సొరకాయ రొట్టెలో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకు బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయండి. అండ్ ఇది మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ రక్తహీనత సమస్య కూడా ఉండదండి, ఎందుకంటే ఐరన్ లెవెల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. దీనిలో విటమిన్స్ బి, కాల్షియం, ఫాస్ఫరస్ అన్ని కూడా ఈ రోటీస్లో ఉంటాయి. సో దీన్ని మనం డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ ఎక్కువ పెరగకుండా చూసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకు డయాబెటిక్స్ పేషెంట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇది మనం ఒక్కటి తిన్నా సరే మనకు పొట్ట అనేది చాలా ఫుల్గా ఉంటుందండి. ఎనర్జీ లెవెల్ ఎంటైర్ డే అయితే క్యారీ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా పిండిని కొంచెం సొరకాయ తురుము వేసుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే రొట్టె టేస్ట్ అంత బాగా వస్తుందన్నమాట. ఇట్లాగా మొత్తం మెత్తగా కలిపేసుకున్న తర్వాత ఒక పొయ్యి మీద మనం పెనం అయితే పెట్టుకోండి. రోటీ పెనం ఉంటుంది కదా, చపాతీ పెనము. చూడండి నేను ఒత్తి చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఇంత సాఫ్ట్గా ఉంటే మనకు సరిపోతుందన్నమాట. ఇట్లాగా చపాతీ రుద్దుకునే పీట అయితే ఉంటుంది కదా, ఆ పీట మీద ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. ఆ క్లాత్ మనం తడిపి వేసుకోవాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రోటీ చేసేటప్పుడు మనం తడి క్లాత్ మాత్రమే యూస్ చేయాలి. ఎందుకంటే పిండి మనకు దానికి అతుక్కోకుండా నీట్గా మనం పెనం మీద వేసినప్పుడు వస్తుందన్నమాట. పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఎక్కువగా తీసుకొని ఇట్లాగా రౌండ్గా అరచేయి ఉంటుంది కదా, అరచేతితో అట్లా తట్టుకుంటూ ఉండండి. ఇక్కడ లాస్ట్లో ఇట్లాగా వంకర పొయ్యాయి అని ఏం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మన క్లాత్తో అట్లాగంటే రౌండ్గా అయితే వస్తుందన్నమాట. ఇంకో సైడ్ పొయ్యి మీద పెనం అయితే పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పెనం అయితే హీట్ చేసుకోండి. మనకు చపాతీ పెనము, రోటీ పెనము ఉంటాయి కదా, అవైతే ఓ పక్కన పెట్టేసుకొని హీట్ అయితే చేసేయండి. ఇది మనం తట్టేలోపు పెనం హీట్ అయిపోతూ ఉంటుంది. సో చూడండి, ఇట్లాగా మనం మరీ సన్నగా చేసుకోవద్దు. సన్నగా చేసుకుంటే ఏమవుతుందంటే రోటీ ఎక్కువ కాలిపోయి మళ్ళీ క్రిస్పీగా అయిపోతుంది అనమాట. రోటీ నార్మల్గా ఉంటేనే బాగుంటుంది. సో మందంగానే తట్టుకోండి. ఇట్లాగా మొత్తం క్లాత్ కూడా ఇట్లాగా పెట్టేసి అనుకుంటే ఏంటంటే మనకు ఇట్లాగా తెరలుగా రాకోకుండా రౌండ్గా అయితే వస్తుందన్నమాట. సో చూసారా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర మనకు ఎంత బాగా కనిపిస్తుందో. సో తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అంతే నోటికి రుచికరంగా అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఇట్లాగా చేతితో, అరచేతితో మాత్రమే అనుకోండి, వేళ్ళతో కాదు. వేళ్ళతో ఏంటంటే మళ్ళీ ఈ ఫింగర్స్ షేప్స్ అనేది పడిపోతుంది. అరచేతితో అయితే మనకు రౌండ్గా వస్తుంది అనమాట. ఇట్లాగా మనం పెద్దవే కొంచెం మందంగా అయితే చేసుకోండి. పలచగా అయితే మళ్ళీ మాడిపోతూ అట్లాగా క్రిస్పీగా అయితే కాలిపోతాయి. మందంగా ఉంటేనే రొట్టి మనం ఒకటి తిన్నా సరే పొట్ట ఫుల్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆకలి వేయకోకుండా ఎనర్జీ లెవెల్స్ ఎంటైర్ డే అయితే క్యారీ అవుతూ ఉంటాయి అనమాట. మనకు ప్రోటీన్ లెవెల్స్ అన్నీ బాగా ఉంటాయి ఈ సొరకాయ రొట్టె తినడం వల్ల. ఇది ఏజ్ గ్రూప్స్ అనేది కూడా ఏం లేదండి, ఎవరైనా కూడా తినొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. ఇట్లాగా పెనం హీట్ అయిన తర్వాత సో చూడండి, చపాతీ పెనం మీద ఇట్లాగా వేయాలన్నమాట. ఆ క్లాత్తో పాటే తీసుకొని క్లాత్ను కూడా పెనం మీద వేసి నెమ్మదిగా అయితే తీయాలి క్లాత్. అప్పుడు మాత్రమే విరిగిపోకోకుండా అయితే వస్తుంది. మిగతా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. పిండి ఇట్లాగా కొంచెం ఎక్కువగానే పెట్టేసుకొని అరచేతితో తట్టుకుంటూ ఉండండి మనకు రౌండ్గా వచ్చేంత వరకు. చెప్పాను కదా, మందంగానే చేసుకోండి, మరీ పల్చగా అయితే వద్దు. తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. సో మందంగా ఉంటే మనం తినడానికి ఈజీగానే ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నవలడానికి కూడా బాగుంటుంది. ఈ సొరకాయ రొట్టె మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి. అట్లీస్ట్ వీక్కి 1-2 టైమ్స్ అన్న తినేటట్టు అయితే చూసుకోండి. సో కొంచెం మనం పెనం మీద ఇది మీడియం టు హై ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోండి. సో మనం ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో గంటె యూస్ చేసి తిప్పడం వల్ల ఇది ఇరిగిపోకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు. అండ్ కర్రీ కూడా సైడ్ డిష్గా అయితే ఏం అవసరం లేదండి. ఇది సొరకాయ కారం రొట్టె, జొన్న రొట్టె కాబట్టి మనకు వితౌట్ కర్రీని మనం ఈజీగా సింపుల్గా అయితే తినేసేయచ్చు అనమాట. మన కర్రీ లేకోకుండానే ఈజీగా రొట్టె అయితే తినేసేయచ్చు. చూసారు కదా, మనకు అక్కడక్కడ కాలి ఎంత బాగా కనిపిస్తుందో ఆ ఫ్లేవర్. ఆకుకూరలు ఉన్నాయి కదా, ఏదైతే కొత్తిమీర, కరివేపాకు వేసామో. సో చాలా మంచిదండి, ఖచ్చితంగా అందరు తినడానికైతే చూడండి. ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకు మాత్రం చాలా అంటే చాలా మంచిదండి ఇది. మీ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రోటీ అయితే చేసి పెట్టండి. మనకి ఇంట్లో దొరికే కొన్ని చిన్న వస్తువులతోనే అయితే మనం చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, అలా పెనం నుంచి ఇలా ప్లేట్ మీదకి పడంగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా మా హస్బెండ్ ఆగుతారా, చూడండి ఎట్లా చీల్చుకొని తినేస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరు, ఆహా అంటున్నాడు. చాలా బాగుంటుందండి. వేడివేడిగా తినడానికి అయితే ట్రై చేయండి. అట్లా పెనం మీద నుంచి పడుతుంటే ఇలా నోట్లోకి వెళ్తుంటే ఆహా సూపర్ అని అంటున్నాడు. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే దీంతో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా ఇంకా చేసుకోకపోతే, చేయడం రాకపోతే ఈ వీడియో చూస్తూ ఫాలో అయిపోతూ అయితే చేసుకోండి సొరకాయ రొట్టె. ఇది ఇంతకీ చెప్పలేదు కదా, మా అత్తగారి రెసిపీ అండి. వీళ్ళు ప్రొద్దుటూరు సైడ్ అనమాట. సో వాళ్ళ సైడ్ ఖచ్చితంగా అయితే చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియోని చూస్తూ మీరు కూడా ఈ రెసిపీని అయితే చేసేయండి. అంటే చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే నా కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ మన ఛానల్ని అయితే ట్యాగ్ చేసేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.